జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. బీజేపీ ప్రాస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్, పర్టికులర్లీ ఇన్ హర్యానా, మహారాష్ట్ర, ఇంకా సమ్ ఫ్యూ బై పోల్స్. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ అయిపోయింది అనుకోండి. సో ద మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే, 240కి వచ్చింది సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా. ఢిల్లీలో కూడా అమిత్ షా, ఇంకా కొంతమంది స్వార్థపరులు, మోహన్ భాగవత్, ఇట్లా ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలకు కోఆర్డినేషన్ లేకపోవడము, జేపీ నడ్డా అనే ఒక బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈడియట్, ఆర్ఎస్ఎస్ మాకు అవసరం లేదు, నేను సొంతంగా పూర్తి చేయగలను అని ఒక పిచ్చి స్టేట్మెంటు ఎలక్షన్స్ కంటే ముందే కూడా. అమిత్ షా ఫ్యూచర్లో నాకు యోగి ఆదిత్యనాథ్ ప్రైమ్ మినిస్టర్గా పోటీదారు అవుతాడేమో మోడీ రిటైర్ అయిన తర్వాత అనే ఒక దుష్టబుద్ధితో, స్వార్థంతో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో పడ మొత్తం 80 ఎంపీ సీట్లకు కూడా క్యాండిడేట్స్ను తన ఇష్టం వచ్చే రోజులను సెలెక్షన్ చేసి ఓడిపోయే క్యాండిడేట్లకు ఇచ్చి గెలవాల్సిన మంచి క్యాండిడేట్లను టికెట్ ఇవ్వకుండా ఓడిపోయే క్యాండిడేట్స్కి ఎక్కువ ఇచ్చి యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా దెబ్బతీసి ఆయన సీఎం పదవి నుంచి కూడా పీకేయడానికి అనేక మంది ఇంటర్నల్గా బీజేపీ లోపల కుట్రలు పన్నారు. బీజేపీని ఓడించారు అందరూ. ఎంతోమంది తమ స్వార్థంతో, నీచ బుద్ధితోని దానికి అబ్కి బార్ 400 పార్ అనే ఒక నరేంద్ర మోడీ యొక్క పిచ్చి స్టేట్మెంట్తోని అడ్వాంటేజ్ తీసుకొని కాంగ్రెస్ ఎస్పీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాడు, మీ రిజర్వేషన్ పోతాను ఎస్సీ ఎస్టీని భయపెట్టి అత్యంత ఇంపార్టెంట్ ఠాగూర్ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా వేరే వాడికి టికెట్ ఇవ్వడం వల్ల ఠాకూర్ల యొక్క 10% ఓట్లు పోవడము. ఠాకూర్ ఏంటంటే, నేను మా ఓట్లన్నీ కూడా ఎస్పీ కాంగ్రెస్కి వేసి మేము బీజేపీని ఓడిస్తామని శపథం చేయడము. ఆయన కక్ష సాధించుకున్నాడు, ఆయన రివెంజ్ తీసుకున్నాడు. యోగి ఆదిత్యనాథ్ను అన్పాపులర్ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన అయితే ప్రజల్లో కూడా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నెంబర్ 1 హిందూ షేర్ ఐకాన్ యోగి ఆదిత్యనాథ్. తర్వాత హిమంతో విశ్వశర్మ నుంచి ఇట్లా మోహన్ యాదవ్ కానీ, ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్, మన హైదరాబాద్ టైగర్ రాజా సింగ్ ఇట్లా ఉన్నారు. మోడీ మే బీ డూయింగ్ గ్రేట్ on international platform, but definitely he has lost confidence and popularity among Hindus. కట్టర్ హిందువులు, హిందూ యాక్టివిస్టుల లోపల నరేంద్ర మోడీ యొక్క పాపులారిటీ రోజు రోజుకు తగ్గిపోతున్నది. దానికి మొన్నటి రిజల్ట్స్ 240కి రావడమే ఒక పెద్ద నిదర్శనము. అయితే బీజేపీ వాళ్ళు ఒక తెలివిగా బీజేపీ ఇప్పుడు అనగానే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంచానో లేకపోతే అమ్ముడు ఎర్రజెండుకో లేకపోతే తుకుడే గ్యాంగ్ అమ్ముడిపోయినావా అని ఈజీగా ఒక తోసేయచ్చు. ఎవరిని బీజేపీ క్వశ్చన్ చేస్తే వాళ్ళను ద్రోహులని అని తోసేయడానికి ఈ మధ్యలో కొంతమంది తయారైనారు. అండ్ ఏంటంటే కేవలము ఇప్పుడు హైదరాబాద్లో అమిత్ షా ఏమన్నాడంటే, హైదరాబాద్లో కూడా మాకు పెద్ద సైబర్ టీం ఉన్నది, మేము మా పార్టీని జీతాలు ఇచ్చి మేము సైబర్ టీంని పెట్టినాము, మేము ఇక్కడ మొత్తం కంప్యూటర్గా సిస్టమ్ల మీద కూర్చొని మొత్తం ఆఫీస్ పెట్టి సిస్టమ్ల మీద పెట్టి మొత్తం ల్యాప్టాప్ మీద ఒకటే ఊపేస్తాను మొత్తం అని చెప్పిండు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడలే, ఎక్కడ పడ్డారో ఏం ఊపిరో తెలియదు. అన్నామలై డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చెప్పిండు, ప్రెస్ కాన్ఫరెన్స్లో పడ్డ ఎలక్షన్స్ ముందట. మాకు సన్ టీవీని ఎదుర్కోవాలన్నా, విజయ్ టీవీని ఎదుర్కోవాలన్నా, జియా టీవీని ఎదుర్కోవాలన్నా వాళ్ళ న్యూస్ పేపర్స్ ఛానల్స్ అన్నీ వాళ్ళయ్యే. ఒక సన్ టీవీకే 10 ఛానల్స్ ఉన్నాయి తమిళనాడులో పడ్డ. తమిళనాడులో ఎంత పిచ్చ ఉంటుంది. సీమారంగం వాళ్ళ చేతిలో ఉన్నది, ప్రతి ఒక్కటి A to Z వాళ్ళ చేతిలో ఉంటుంది, అన్ని బిజినెస్లు వాళ్ళ చేతిలో ఉంటాయి, మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తారో తమిళ ప్రజలు, పురపరంగా ఎంత పుల సంస్థలు ఎంత పిచ్చగా ఉంటాయో, ద్రవిడ ఉన్మాదం ఎంత తీవ్రంగా ఉంటుందో అందరికీ తెలుసు కదా. భారతదేశంలో పట ద్రవిడ ఉన్మాదం ఎంత భయంకరంగా ఉందో తెలుసు కదా. అన్నమలై రిక్వెస్ట్ చేసిండు అమిత్ షాను, మనము మీకు కొంత ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ తమిళనాడులో మన జాతీయవాదం ఒకటి, మన హిందుత్వవాదం, జాతీయవాదం కోసం ఒక టీవీ ఛానల్ పెడదామంటే అమిత్ షా అక్కర్లేదని అన్నాడు. మొత్తం పార్టీ ఫండ్స్ ఏమున్నాయి,
అందరికన్నా ఎక్కువ ఫండ్స్ బీజేపీకి ఉండేది. నేషనల్ పార్టీ కాబట్టి విన్నింగ్ 2 సార్లు విన్ అయిన పార్టీకి అందరు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ పార్టీ ఫండ్స్ 1000 కోట్లు పైసలు ఉంటాయా లేవా? కనీసం ఒక 1000 కోట్లనే ఉండదా? 1000 కోట్లు ఒక 10 కోట్లు ఇస్తే ఏమైంది? మొత్తం మీరే నూక్కుంటారా? మొత్తం నీ 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 ఫ్లాట్ నీ మొత్తం జస్ట్ మీ టూర్లకే మొత్తం అన్ని పైసలు అన్ని కోట్ల పైసలు మొత్తం వచ్చినాయా? మళ్ళీ ఇంకో 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 పెద్ద తప్ప ఏం చేసిండ్రు మీరు? ఈసారి మన గెలవకుండా పర్వాలేదు, సొంతంగా నిలబెడదాం, ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఒకటి జీరో వచ్చింది కానీ ఒకటి కూడా రాలే. అన్నమలై కూడా గెలవలే. మనకి ఏ ఏడిఎంకతోని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి జాతీయవాదం ఎందుకు ఉంటుంది? వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళకు ఈగో ఉంటుంది. వాళ్ళ పన్నీర్ సెల్వముతోని వాళ్ళతో మాట్లాడుకొని సరే మీరు 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 5 ఇస్తారా 10 ఇస్తారా, వాళ్ళు ఎట్లాగో 10-12 ఇచ్చారు. సరే 5-10 కాకుంటే వాడు దురాశతోని వాడు 5 అయినా అనుకో, 5 సీట్లు తీసుకొని 5 సీట్లు 6 సీట్లు తీసుకొని ఇచ్చేది ఉంటే కనీసం 15 సీట్లు అయితే ఎన్డీఏకి వచ్చు కదా. వాళ్ళు 10 సీట్లు, బీజేపీ 5 సీట్లు కొట్టినా 15 సీట్లు అయితే వచ్చు కదా. ఇలా 240 కాడ ఆడగాల్సిన దరిద్రం ఉండేది కాదు కదా. ఇలా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు తొక్క జాడించే అవకాశాలు లేవా ఇంకా 5 ఏళ్ళ వరకు? సరే ఇప్పుడు ప్రస్తుతము చేయకపోవచ్చు, గ్యారంటీ ఏం లేదు. పాలిటిక్స్ ఈజ్ ద గేమ్ ఆఫ్ స్కౌండ్రల్స్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. దీనికి పాసిబిలిటీ లేదు, దీనికి పాసిబిలిటీ ఉన్నదని అని ఎవరు చెప్తారు? ఎట్లా చెప్తారు? ఇది ట్రెడిషనల్ బిజినెస్ ఇదేమన్నా? అయ్యా చేసిన బిజినెస్ కొడుకు చేస్తాను, కొడుకు చేసినట్టుగానే వాళ్ళ మన తర్వాత మన కొడుకు బిజినెస్ చేస్తారు. ఇదే బిజినెస్ ఇట్లనే చేస్తారు. ఇట్లా రూల్స్ ప్రకారంగా ఉంటుందా గేమ్? ఫుట్బాలా క్రికెటా? రూల్ దాటినావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తాం, గేమ్ దగ్గర తీసిపెట్టేస్తాము, ఇది యాక్సెప్ట్ చేయమని రిఫరీ ఉంటాడా దానికి? ఎంపైర్ చెప్తే అది అక్కడికి అయినట్టు ఉంటుందా? రూల్స్ ఈ పాలిటిక్స్ ఈజ్ సచ్ ఎ డెడ్లీ గేమ్. ఎవ్రీ రూల్ ఈజ్ బ్రోకెన్ హియర్. అన్ని రూల్స్ బ్రేక్ చేస్తారు. ఇప్పుడు మా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుని కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అన్నీ కూడా, ఇప్పుడు బీజేపీ అంటున్నాం సుఖం పతివ్రత అనుకోండి, పతివ్రత పార్టీ. కానీ మిగతా అన్ని పార్టీలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీలు అన్ని కాంగ్రెస్ వాడు రాహుల్ గారు అన్ని రూల్స్ ప్రకారమే మాట్లాడతాను, వాడు రూల్ ప్రకారం చెప్తాడు. ఇప్పుడు మొత్తం రూల్స్ ప్రకారమే దేశంలో సుఖంగా నడుతుందా? ఇప్పుడు జ్యుడిషియరీ అంతా సుఖంగానే నడుతుందా? ఇప్పుడు చీఫ్ జస్టిస్ నుంచి మొదలుపెట్టుకొని మనం జిల్లా మేజిస్ట్రేట్ అందరూ కూడా నీతి న్యాయం ధర్మం ప్రకారమే చెప్తానరా. మరి అంత నీతి జ్యుడిషియల్ ఎంత నీతి ఉండేది ఉంటే అబ్దుల్ గురుకు శిక్ష రద్దు చేయాలంటే మరి రాత్రి సుప్రీంకోర్టు జస్టిస్ ఎందుకో ఇంటికి పిలిచి రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రి 2 గంటలకు వాళ్ళతో ప్రశాంత్ భూషణ్తో వాళ్ళతో తుకడే గ్యాంగ్ లాయర్తో మాట్లాడతాడు ఎందుకో? మరి గరీబోనికి 5 గంటలకు 4 గంటల తర్వాత పోతే కోర్టులో తీసుకుంటారా? వాడి కేసు మాట్లాడతారా? కోర్టు ఎలా చేస్తారా 4-5 తర్వాత? అంత సుఖంగా ఉండదా దేశంలో పాట? ఇప్పుడు జేపీ నడ్డా గారు అట్లా వాడు ఇమీడియట్గా వాడిని ఎందుకు సస్పెండ్ చేయాలి? వాడిని ఎందుకు ఉంచారు? సుప్రీంకోర్టు బాగా బీకిండి చెప్పి వాడిని నరేంద్ర మోడీ మన సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి చేసుకున్నాడా? ఇది దేశంలో పట మరి మేము పెద్ద పార్టీ మాది 11 కోట్ల మంది, కానీ మెంబర్లు ఎక్కువ ఉన్నారంటారు. ఒక్క స్టేట్లో ఒక్కడు కనబడతాడు మొగోడు సమర్థుడు. మరి డిఆర్వింద్ ఉన్నాడు మన దగ్గర తెలంగాణ, రఘునందన్ రావు, వాళ్ళకన్నా మించిన మీద వాడు. రఘునందన్ రావు ఉన్నాడు, లీగల్ జీనియస్ ఆయన. అరవింద్ ఉన్నాడు, ఫైర్ బ్రాండ్ మన తెలంగాణలో కూడా. మరి ఇదివరకు ఏం పీకిండానికి కిషన్ రెడ్డి ఇంకా మళ్ళీ ఎందుకు అని ఇదివరకు కేంద్ర ప్రభుత్వం జాయిన్ చేసే మన ఆయన దీనికి ఇంకోరికి అవకాశం ఇస్తుంది తప్ప, టీం రిషఫల్ చేస్తుంది తప్ప. అంటే ఐఎమ్ నథింగ్, ఐ హ్యావ్ గాట్ నథింగ్ అగైనెస్ట్ కిషన్ రెడ్డి, విత్ డ్యూ రెస్పెక్ట్. ఇది అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకోరికి కొత్త అవకాశం ఇవ్వను. దీన్ని పార్టీని యూత్ని ఇంకెక్కువ నింపు తీసుకుపోవాలి. ఇంకా కొత్త వాళ్ళను యూత్ అంటే ఇక్కడ కొత్త వాళ్ళు అన్నట్టు. ఫస్ట్ టైం ఎంపీలు, సెకండ్ టైం ఎంపీలను ముందుకు నడిపించాలి, కొత్త టీం ఫామ్ చేయాలి. ఇక ఢిల్లీ రూపేష్ శర్మ ఇంకా తీసుకోలేదు. ఆమె పార్టీలకు సస్పెండ్ చేసిండ్రు, మరి ఆమెను తీసుకొని ఇప్పుడు ఢిల్లీకి బీజేపీ ప్రెసిడెంట్ నిలబెట్టి మీరు గెలిపిస్తే ఏమైనా సీఎం చేస్తామని అన్న శాతం కాలేదు.
బీజేపీ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఎనీ లెసన్స్. మొత్తం ఏమిందంటే సర్వేలన్నీ ఏం చెప్తానే జార్ఖండ్లో కానీ అని ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కూడా బీజేపీ ఏం గుణపాఠాలు నేర్చుకోలేదు. వాళ్ళ అదే పాత ధోరణిలే ఉన్నారన్నమాట. అంటే హిందూస్కు డోంట్ కేర్. వాళ్ళను మేము సాటిస్ఫై చేయడానికి మేము ట్రై చేస్తాం. వీళ్ళు మాకు ఎట్లా పడతాయి, గతి లేదు, వీళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి గతి లేదు, వీళ్ళు బాగా ఓట్లేస్తారు. వేరే వాళ్ళని మేము అపీజ్ చేసి వాళ్ళకి ఎట్లైనా వేయించుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటామని ఒక పిచ్చి దురాశ దాన్ని ఏమంటారో దానిలో ఉన్నారన్నమాట. మిస్టర్ నరేంద్ర మోడీ గారు క్వాడ్ మీటింగు, ఇంటర్నేషనల్ అఫైర్స్, మీరు గొప్ప శాంతి దూత, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగినటువంటి ఏకైక శాంతి కపోతం మీరే. అంతకంటే ఇంకొక విషయం ఏంటిదంటే, మీకు తెలియని విషయం ఏంటిదంటే, బికాస్ యు ఆర్ సో బిజీ దట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు థింక్ ఫర్ ఎ సెకండ్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ సదరన్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు. వి నో యూ డోంట్ హ్యావ్ టైమ్. మీకు అంత టైం లేదు, మీకు ఆలోచించేంత లేదు, మీకు తెలియదు. ఇప్పటికీ మీకు విషయం తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్. ఇక్కడ జలగారెడ్డి అనే ఒక స్కౌంట్రల్ సీఎంగా 5 ఏళ్ల లోపల ఉన్నప్పుడు అనేక సార్లు మేము కలిసి ఉంటాడు. వచ్చి ప్రతిసారి మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలు పంచి ప్రసాదం మీకు తెచ్చి ఉంటాడు. మీరు కూడా తిన్నారు మాలాగానే. మీరు తిన్న లడ్డూల లోపల పిగ్ది పోర్క్ కలిసింది, ఇంకా ఆవులది, ఎద్దులది బీఫ్ కలిసింది. అంతేకాదు కుక్కలది ఫిష్ ఆయిల్, జంతువులు అనమాట. రోడ్ల మీద చచ్చిపోయినట్టు కుక్కలు చచ్చిపోతే ఆ డెడ్ బాడీ తీసుకుపోయి దాని బోన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, దాని బోన్ మ్యాటర్ నుంచి మారో నుంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అవి వంటల నూనెలలో వాడినరు ప్రసాదాలకి. వడ ఒక లడ్డే కాదు, వడ చేస్తారు కదా, వడలో కూడా కొంచెం ఆయిల్ యూజ్ చేయరా, దానిలో కుక్క ఆయిల్ వాడినరు. అది మీరు కూడా తిన్నారు మా లెక్కనే. యు ఆర్ నో ఎక్సెప్షన్ బికాజ్ యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో యూ హ్యావ్ బీన్ చీటెడ్ జస్ట్ లైక్ అస్. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్ కంట్రీ, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ వెరీ సీరియస్లీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4 నెలలు నడుస్తూనే ఉన్నది. ఇక ధర్మారెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయబడలేదు? నువ్వు గడ్డి పీక్కుంటా కూర్చున్నావా రోజు? ఇమీడియట్గా మనకి పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ వాళ్ళని పంపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్, సబ్ ఇన్స్పెక్టర్, సిఏలు పోయి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు ఇక్కడ ఉన్నాడు, వాడు ఇంట్లోనే ఉన్నాడా? జగన్ గారు కానీ బబీ సుబ్బారెడ్డి కానీ వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ మీరు తీసేసుకున్నారా? వాళ్ళను పాస్పోర్ట్లు తీసేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ ఇచ్చినరా వాళ్ళు పారిపోకుండా, యాబ్స్కాండ్ కాకుండా? ఇది మీకు పొలిటికల్ మ్యాటరా మీకు అని అందరూ జనం అంటారు, మేమంటలేం. మాకు ఇది మా విశ్వాసాలను 100 కోట్ల హిందువుల విశ్వాసానికి మీద దెబ్బ కొట్టిర్రు. ఇది ఫిజికల్ మర్డర్ కంటే కూడా ఎక్కువ. నన్ను ఫిజికల్ మర్డర్ చేయడం కంటే కూడా నా విశ్వాసాన్ని భంగపరిచే చూడు, అది ఇంకా ఎక్కువ పెద్ద దెబ్బ. అది యు ఆర్ ఏ సీజన్ పొలిటీషియన్. నువ్వు సీజన్ పొలిటీషియన్ కాబట్టి యూ మే టేక్ ఇట్ వెరీ రైట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ కూడా నీకు పొలిటికల్ ప్రిజం నుంచి చూడడం అలవాటు నీకు. చంద్రబాబు నాయుడు, వీ నో వెరీ వెల్ అబౌట్ యువర్ పాలిటిక్స్. బట్ నీకు పొలిటికల్ ప్రిజం చూస్తావు, మేము పొలిటీషియన్ కాదు కదా. ఐఎమ్ యావరేజ్ వెంకటేశ్వర స్వామి డివోటీని. మా కుటుంబం వాళ్ళు మాత్రం అందరూ కూడా మేము ఎప్పటికీ తిరుపతి వెళ్తూనే ఉంటాము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. మా విశ్వాసాలను భంగపరిచినరా లేదా మీరు? కోట్ల మందిని, మీరు కాదు. మరి దాన్ని మీద ఏం యాక్షన్ తీసుకున్నావు ఇంతవరకు? ఏం చేసినావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయదలుచుకున్నావా లేదా? ఇంకోటి కూడా అంటాడు సిబిఐకి ఏంటండి. అరే అమాయకులారా, సిబిఐ మీ 16 కేసులో ఏమని ఉన్నాడు వాడు జలగం రెడ్డి గాడు. వాడు జలగలా రక్తం పిలిచింది కాబట్టి వాడికి జలగం రెడ్డి, పాస్టర్ రెడ్డి అని, క్రైస్టర్ రెడ్డి అని, ఇట్లా రకరకాల రెడ్డి పేరుతో పిలుస్తారు.
నేను నా ఫ్రెండ్స్ ఎంతోమంది అనగా విన్నా. కొంతమంది పాస్టర్ రెడ్డి అంటారు వాడిని, కొంతమంది జలగారెడ్డి అంటారు. జలగాలాగా రక్తం పీల్చినట్టు అందరిది వాడిని జలగారెడ్డి అంటారు కొంతమంది. అయితే వాడొక సైకో. వాడు చంద్రబాబు నాయుడు టీడీపీలు అందరినీ సైకో అంటారు, సైకో రెడ్డి అంటారు వాడిని. వాడొక పెద్ద ఉన్మాది వాడు. అయితే మరి ఏం యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఇంతవరకు? ఇప్పుడు మేమేమైతే యావరేజ్ పీపుల్ కదా, మేము మొర పెట్టుకోగలుగుతాము. అందరూ మొర పెట్టుకుంటూనే ఉన్నారు మొన్నటి నుంచి దేశవ్యాప్తంగా. సాధువులు గోడ ఏడుస్తాను. హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఋషులు, సాధువులు, వాళ్ళకేం ఎవరికి చీమకైనా అపకారం చేయరు కదా. వాళ్ళు జీవితంలో ఎన్నడూ కూడా ఒక చిన్న చేప పిల్లను, ఒక కోడి పిల్లను కూడా తినని వారికి, ఒక కోడి గుడ్డు కూడా తినని వాడి అని సాధుమూర్తులకు మీరు పిగ్గు పోర్కు ఫ్లెష్ తిప్పిస్తే అది మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుందా? చిన్న క్రైమ్ అది. ఇది పెద్ద ఇదెందుకు? ఒకడు అంటాడు, వాడు వైసీపీ సపోర్టర్ అట. వాడు పేరు పెట్టలేదు. వాడు ముందుకు వచ్చి హిందువుల సమాజం బయటికి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి రా. ఇప్పుడు వైసీపీ లంచా కొడుకులైనా, ఎర్ర కామిరేడు బాడహోలైనా కూడా మీరు ముందుకు రోడ్డు మీద వచ్చి డైరెక్ట్గా హిందువులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మేము నాన్ వెజ్ తింటారు కదా ఎంతోమంది హిందువులు, చికెన్ మటన్ తింటారు. నాన్ వెజ్ తినే హిందువులు కూడా చికెన్ మటన్ తింటారు, కానీ పోర్కు బీఫ్లు తినరు. అది ఎప్పుడు ఇచ్చికాడ గుడిలో దేవుడి దగ్గర మనం నాన్ వెజ్ తిని గుడికి పోరు. పొద్దుగాల స్నానం చేసినాక కొత్త బట్టలు, పిండిన బట్టలు వేసుకొని గుడికి వెళ్తారు. కొన్ని విశ్వాసాలు, ట్రెడిషన్స్ పాటిస్తారు. తిరుమల అది భూలోక వైకుంఠం, ఆనంద నిలయం అంటారు స్వామివారి యొక్క గర్భగృహాన్ని. శాంక్టమ్ శాంతోరంను ఆనంద నిలయం అంటారు. అక్కడ శ్రీ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు. కలియుగ మానవులు నీచులు కాబట్టి వారు విగ్రహ రూపాలు కల్పిస్తున్నారు. ఫర్ అస్ హీ అపియర్స్ టు బి లైక్ ఎన్ ఐడియల్, బట్ దట్ ఈస్ నాట్ ఐడల్, హీ ఈజ్ దేర్. ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ద పర్సన్ ఆఫ్ సుప్రీం డివినిటీ. వారు మాకు కామన్ పీపుల్కి విగ్రహం లాగా కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ ఓన్ అన్ ఇల్యూజన్. విగ్రహంలా కనిపించడం ఒక ఇల్యూజన్ అది. ఇన్ రియాలిటీ ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. ఇది మా యొక్క నమ్మకము. మీకు అది పిచ్చి నమ్మకము, మాకు అది ప్రత్యక్ష, అది నిజము. అది మా అనుభవంలో లేకపోవచ్చు కానీ, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అయితే దాని పట్ల మీరు బీఫ్ను పోర్కును కలిపినరు. వంట నూనె లోపల, వడ లోపల, అన్నప్రసాదం దానిలో కూర లోపల, చార లోపల మీరు కుక్కలది అన్ని ఇంకా వేరే వాటిది పందిది అన్నిటిది మీరు నూనెలు కలిపినరు, ఆ నూనెలో వాడినరు. అయినా కూడా ఇంతవరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారట. ఆయన తిరుమల దేవస్థానం ఈవో గారు వచ్చి చంద్రబాబు నాయుడుకు సబ్మిట్ చేసిండు రిపోర్ట్స్. ఈవోకు ఒక ప్రశ్న, నువ్వు ఈవోగా ఛార్జ్ తీసుకున్నావు, నువ్వు ఇమీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేవా? నువ్వు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ లేవా? ఇటువంటి జరిగినాయి క్రైమ్స్, ఇటువంటి ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఈ విధంగా కరప్షన్ జరిగింది, ఈ విధంగా అడల్టరేషన్ జరిగింది, దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దీని మీద ఇమీడియట్గా లీగల్ ఇనిషియేటివ్ తీసుకోమని మీరు కేసు ఫైల్ చేయవచ్చా లేదా? ఎందుకు చేయలేదు? పోయి ఆయన చక్కగా ఒబీడియంట్గా చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఇచ్చింది. ఇలా తీసుకొని దాన్ని చూసుకొని చదువుకొని అక్కడ పెట్టుకున్నాడు. చదువుకున్నాడు లేదా మనకు తెలియదు. ఇదన్నమాట. ఇక ఏంటంటే బీజేపీలోకి ఏంటంటే జేపీ నడ్డా అనే ఒక ఇడియట్ని ఇమీడియట్గా తీసేయాలి. మనకి కొత్త బీజేపీ ప్రెసిడెంట్ ఇమీడియట్గా పెట్టాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్, మీరు ముగ్గురు కూడా యోగి ఆదిత్యనాథ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మిస్టర్ మోడీ గారు మీరు చాలా గ్రేట్ ఇంటెలెక్చువల్ వరేటర్, హిందీలో గొప్ప వరేటర్ మీరు. అక్రాస్ ద వరల్డ్ యూ ఆర్ గ్రేట్లీ అప్రిషియేటెడ్. ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ మోర్ టు బి లర్న్డ్. యోగి ఆదిత్యనాథ్ గారి నుంచి ఆయన ఒక సన్యాసి, యతీశ్వరుడు, గోరఖ్నాథ్ పీఠాధిపతి. ఆయన నుంచి కర్మయోగం అంటే ఏంటిదో ఆచరణలో తెలుసుకోండి. ప్రాక్టికల్గా మాటల లోపల కాదు, ఆచరణ లోపల ఎట్లా ఉండాలనేది నేర్చుకోండి. నిష్కామ కర్మయోగం చేసే ప్రతి పని దాని యజ్ఞం అనబడుతుంది. అప్పుడు ఆ యజ్ఞం యొక్క ఫలితము డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు. ఆయన యజ్ఞ ఫల ప్రదాత. ఏ పనిని యజ్ఞంలాగా చేస్తావో ఆ పని
ఖచ్చితంగా విజయం కలుగుతుందని, విజయం గ్యారంటీ వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిండు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్త శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ అని లాస్ట్కు గీతలో పడ లాస్ట్ చాప్టర్ పడ చెప్పిండు. ఫస్ట్ మీరు మీ ఈగో క్లాషెస్ను మోహన్ భాగవత్ అనే ముసలోడు అయిపోయాడు, ఆయన రిటైర్ చేసి ఇంకో కొత్త ప్రెసిడెంట్ పెట్టుకుంటే మంచిది ఆర్ఎస్ఎస్. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది హిందువులకు ఉన్న ఒక రోగం ఏంటి తెలుసా, ఆయనను నమ్ముతారు, ఆయన ఫ్యాన్స్ అయిపోతారు, ఆయన భక్తులు అయిపోతారు. ఇప్పుడు అందరూ అంధభక్త అంటారు, మూడి అంధభక్త అంటారు. ఎవరికి అంధభక్తి ఉండాల్సిన అవసరం లేదండి. మనకు ఐకాన్స్ లేరా? నరేంద్ర మోడీ ఐకాన్ ఏంది? మన లేరా? రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఆయన ఫాలో కావచ్చు, మంచి రామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ కన్నా మించి ఎవరు మేము చెప్తగలుగుతారు? ఇప్పుడు మనకు యూత్ ఐకాను స్వామి వివేకానంద ఉన్నాడు కదా, ఆయన చెప్పిందని మనం ఫాలో అవ్వకుండా పోవాలి. మన సీనియర్ నరేంద్ర మోడీ గారు ఆయనకి మనం వెళ్తూనే ఉండాలి, మనం ఆచరణలో ఫాలో అవుతూ ఉండాలి. అంతేగాని జస్ట్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది? నిన్న న్యూయార్క్ లోపల మొత్తం ఫిల్మ్ స్టార్కు క్లాప్స్ కొట్టినట్టు విజిల్ చేసుకుంటా అరుస్తారు, ఫిల్మ్ క్రేజీ ఫ్యాన్స్ లేక మోడీ ఫ్యాన్స్ కూడా. కానీ ఇక్కడ మన భారతదేశంలో పట తమ ఆరాధన చేసేటువంటి శ్రీనివాసుని క్షేత్రంలో పట జరిగిన అపాచారం గురించి అసలు వాళ్ళకి తెలుసో లేకపోతే తెలిసినా పక్కన పెట్టి మర్చిపోయినారో నాకు తెలియదు. సో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎంతో ఇంపార్టెంటో తిరుమల శ్రీనివాసుని క్షేత్రం తిరుమల లోపట ఆ యొక్క ప్యూరిటీని రిస్టోర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ద గ్రేట్ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు. ఈ విషయాల్లో మీరు ఎంతో బిజీ పీపుల్ అయినప్పటికీ ఈ విషయం లోపల కొంచెం టైం కేటాయించి ఈ యొక్క 8th క్లాస్ సిటిజన్స్ అయినటువంటి హిందువుల మీద దయ చూపెట్టి కొంచెం దయను ఈ హిందువుల మీద చూపెట్టి ఈ విషయంలో పట్ల నెసెసరీ యాక్షన్స్ ఇనిషియేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ ఈజ్ ఫస్ట్ అధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, ఆ స్కౌటర్స్ అందరినీ అరెస్ట్ చేసి వీడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే కాకుండా నరేంద్ర మోడీ గారు వాడు జగన్ గారు మీకు 5 ఏళ్ళ పాటు వాడు మీకు ఏం సీకిండో మాకు తెలియదు, వాడు మీ బూట్ పాలు చేసిండా, వాడు ఇంకా ఏం చేసుకుంటా వాడు మాకు తెలియదు, వాడిని కేసులు ఎందుకు ఫాస్ట్ ట్రాక్ల కేసులు ఎందుకు పెట్టలేదు, ఆ 16 కేసులు ఎందుకు ముందు నడవలే మాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు వాడిని కీప్ చేసుకున్నారంటే వాడు మీకు చెప్పినట్టు వింటాడు కాబట్టి మీ బూట్ లాక్తాడు కాబట్టి మీ కళ దగ్గర ఉన్నాడు కాబట్టి వాడిని కేసులలో రక్షిస్తానని బీజేపీ రక్షించింది అని అనుకుంటారు. ఇక ముందు కూడా మీరు అలాగే రక్షిస్తారని అనుకుంటారు. ఆ యొక్క బ్యాడ్ నుంచి బయటపడండి. పడాలంటే ఏం చేయాలి? ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాడిని 16 కేసెస్ లోపల వాడిని ఇమీడియట్గా అది ప్రొసీడింగ్స్ అనేది డైలీ బేసిస్ లోపల నడిపించి లాజికల్ కన్క్లూషన్కు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా బుద్ధి మార్చుకొని నా మీద నేను పోటీదారు ప్రధానమంత్రి పదవి కోసం నా మీద నేను కాంపిటీషన్ చేస్తా, ఆయన కుట్రలు పన్ని ఆయన తొక్కడానికి ప్రయత్నం చేస్తా అంటే రాస్కెల్ యూ విల్ బీ థ్రోన్ ఇన్ టు లింబో. ఇంకా నితిన్ గడ్కరీ కూడా ఆర్ఎస్ఎస్ను చుంచాగిరి చేసి నేను ప్రధానమంత్రి అవుతాను నితిన్ గడ్కరీ కూడా ఆశ పెట్టుకున్నాడట. నితిన్ గడ్కరీ కూడా బుద్ధి మార్చుకోవాలి. అందరు కూడా ప్రధానమంత్రి పదవి కాదురా, ఇక్కడ కోట్ల మంది గ్రాస్ రూట్లో పాట గుంతు చీల్చుకొని అరుస్తూ ఊరు తిరుగుతూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత డబ్బులతో ప్యాంప్లెట్లు పెట్టుకుంటూ స్టేషనరీ మెటీరియల్ ప్రపగండ మెటీరియల్ చేసుకొని రోడ్ల పని తిరుగుతూ కుక్కల్లాగా దేశమంతా తిరుగుతూ ప్రచారాలు చేస్తేనే బీజేపీ హ్యాస్ రీచ్ టు దిస్ హైట్స్. వాళ్ళ యొక్క పెయిన్, వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క టైంను, వాళ్ళ లైఫ్ను ఎంత మేర స్పెండ్ చేసేది ఉంటే ఇలా మీరు పదవులలో ఉన్నారు. మీ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసము బీజేపీ ఘన విజయాన్ని సాధించాలి నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లోపల. ఆ దిశలో మీరు అందరూ కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎక్స్టెండ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ టు యోగి ఆదిత్యనాథ్ యాజ్ ఫార్ యాజ్ యూపీ పాలిటిక్స్ సంబంధించి ఉత్తరప్రదేశ్ లోపల మీరు ఎటువంటి పుల్లలు పెట్టకండి.
ఆదిత్యనాథ్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. అట్లనే ఐసామ్ లోపల హిమంత్ శర్మ వీళ్ళందరికీ కూడా బాగా పనిచేస్తున్నారు. రాజస్థాన్ లోపల, మధ్యప్రదేశ్ లోపల మోహన్ యాదవ్ కానీ వీళ్ళందరూ మంచిగా పనిచేస్తున్నారు. మంచిగా పనిచేస్తున్న ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీద బోర్డంత పైసలు ఉన్నాయి. తెలుగు లోపల, తమిళ్ లోపల, కన్నడం లోపల, మలయాళం లోపల ఛానల్స్ పెట్టండి. మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్, పెద్ద ఛానల్స్ పెట్టి ఇప్పుడైనా సపోర్ట్ చేయండి. పార్టీ డెవలప్ కావాలంటే, హిందువులకు రీచ్ కావాలి, ప్రతి కార్నర్కు రీచ్ కావాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా అవసరం, చాలా ఉంది. ఈ దిశలో బీజేపీ ఆలోచించాలని మోడీ గారు కొంత సమయాన్ని, చంద్రబాబు నాయుడు తనకు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ అండ్ సబ్స్క్రైబ్.